కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలే అధ్యక్ష. శాశ్వత సమస్యల్ని పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టి ఫామ్ హౌస్ లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపిండ్రు అధ్యక్ష. ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నిటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష. దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి. జన్వాడలో ఫామ్ హౌజులు, మొయినాబాద్ లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు నా మీద దాడి చేసిరు. లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసిరు. అయినా మా సంకల్పం మంచిది, పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా 100% ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసి, అదేవిధంగా మాకొచ్చిన అవకాశాలలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగినాం అధ్యక్ష. చాలా దేశాలను చూసినాం. అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చారు. ఈరోజు న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్, లేకపోతే లండన్ లో థేమ్ రివర్. నేనే మంత్రులనే కాకుండా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కూడా కలిసి మేము లండన్ లో ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. జపాన్ లో చూడడం జరిగింది, సౌత్ కొరియాలో చూడడం జరిగింది, సింగపూర్ లాంటి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలను మనం పర్యటించడం జరిగింది. జర్మన్ లాంటి దేశాలు తమరు కూడా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మీరు చూసి వచ్చి మీరు కూడా నాతోని మీ అనుభవాలను కొంత నాకు వివరించడం జరిగింది. అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలలో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడమే కాకుండా ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆ రాష్ట్రము, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిర్రని దాదాపుగా 60,000 ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష. 60,000 కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు. ఉత్తరప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష. మేము తప్పు పట్టడం లేదు. అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది. ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలన్నది మా ఆలోచన. మేము యమునా నదిని వ్యతిరేకించలే, గంగా నదిని వ్యతిరేకించలే, సబర్మతి నది రివర్ ఫ్రంట్ మేము వ్యతిరేకించలే అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలల్లా అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసినాం అధ్యక్ష. ఈ రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళందరికంటే ముందు నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ ను నిజాం కట్టిండి అధ్యక్ష. వీళ్ళందరూ మేల్కోకముందే మీరు పురాణపుల్ బ్రిడ్జ్ నుంచి మక్కా మసీదు నుంచి మీరు ఆ లైన్ అంతా చూడండి. గుల్జార్ హౌస్, మోజంజాయ్ మార్కెట్, మీరు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. తారామతి, బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కిందే నిజాం
ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు అధ్యక్ష నిజాం. కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది. కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి, పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నిజాం కట్టిన కట్టడాలను, చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయక్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేశారు. ఇదొక భాగం. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ, కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంతా మూసీ నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కళేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, చివరగా నల్గొండ జిల్లా ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష. లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి, కలుషితం, మనుషుల శవాల నుంచి పశువుల కళేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిండు అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం, దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండు అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు, కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు మూసీ కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి, ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయించిన అధ్యక్ష. నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష. అక్కడ ఆడపిల్లలు వచ్చి, అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము, మేము పట్టణమో ఎక్కడైనా పోయి బతకమంటున్నాం, వీడుంటే పిల్లలు పుట్టడం కష్టం, పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని. నేను అడిగిన ఆడబిడ్డల్ని, ఎందుకమ్మా, ఏం తల్లి, ఏం కష్టం వచ్చిందని. ఒకప్పుడు మూసీలో నీళ్లు ముంచుకొని మేము తాగేటోళ్ళమయ్యా, ఈరోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా, మూసీ